అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటని కామెంట్ చేయండి. కొన్ని పార్టీలకు కొంతమందికి నా కంటెంట్ బాగా నచ్చట్లేదంట. నా మీద నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా బాగా డిస్కషన్ జరిగింది. ఈడెవడో గుండు సూదుగాడు ఎవడో, ఆడు ఎలా జర్నలిస్ట్ అయ్యాడో తెలియదు, ఆడెవడో ఆడి సంగతి తగులుకుందామా, ఆడిని తగులుకుందామా అని చెప్పి చర్చించుకుంటున్నారంట. నేను ఎలా జర్నలిస్ట్ అయ్యానో తెలియదంట. సరే, ఏదైనా సరే అందరికీ నచ్చాలని లేదు. కొంతమంది నన్ను టార్గెట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. నచ్చకపోతే మీకు నచ్చిన ఛానల్ చూసుకోండి. యూట్యూబ్ చాలా ఫ్రీడమ్, చాలా స్వేచ్ఛ ఇస్తుంది. నచ్చితేనే చూడొచ్చు, నచ్చకపోతే దీన్ని అవాయిడ్ చేసి వేరే చూసుకోవచ్చు. ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది ఉంటుంది, ఎవరు చెప్పే కంటెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సో ఎదురుగా ఉన్నోడు మనకు నచ్చాలని లేదు కదా, ఆడు నచ్చలేదు కాబట్టి ఆయన కొడదామని మనకు అనుకోలేం కదా. సో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. సరే, అది పక్కన పెట్టేస్తే పట్టణాల్లోనూ కోతలు. రాష్ట్రంలో 253 ఫీడర్లలో సమస్యలు. గంటల తరబడి నిలిచిన విద్యుత్ సరఫరా. ఒక్కపోతతో ప్రజలకు ఇక్కట్లు. సాంకేతిక కారణాల వల్లే అంటున్న డిస్కంలు. అది కరెంటు కోతలు ఉన్నాయా లేవా మీ ఊర్లో, మీ ఏరియాలో? విజయవాడలో అయితే ఒక గంటన్నర అలా ఉన్నాయి. మరీ ఎక్కువగా లేదు కానీ ఒక గంటన్నర ఏరియాని బట్టి అలా తీస్తున్నారు. కొంచెం రూరల్లో చూసుకుంటే 2 గంటలు ఉంది. సో రాష్ట్రంలో 253 ఫీడర్లలో ఆ సమస్యలు ఉన్నాయంట. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఒక్కపోతతో ప్రజలకు ఇక్కట్లు. ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. లేకుంటే లో వోల్టేజ్తో లైట్లు మినుకుమంటున్నాయి. మారుమూల గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటే సరిపెట్టుకోవచ్చు. కానీ పట్టణాల్లోనూ ప్రజలకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చెప్పే మాటలు నిజం కావని చెప్పడానికి పట్టణ ప్రాంతాల్లో తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలే నిదర్శనం అని. మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు ఎలా ఉన్నాయనేది రాయండి. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో మంగళవారం 161 ఫీడర్ల పరిధిలో వివిధ కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతి సర్కిల్లో 25 ఫీడర్లలో సాంకేతిక సమస్య తలెత్తింది. కేశవకుప్పం ఫీడర్ పరిధిలో, అన్నూరు సబ్స్టేషన్ పరిధిలో గ్రామాలకు ఉదయం 6 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేదు. 12 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో, విద్యుత్ పంపిణీలో ఉన్న లోపాలను రాశారు. ఇక 10వ తరగతిలోపు 16.29 మంది మానేశారు. రాష్ట్రంలో 11,000కు చేరిన ఏకోపాధ్యాయ బడులు. 22,000కు పైగా బడుల్లో 50 మంది కంటే తక్కువ పిల్లలు. గతేడాది 46 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి చేరలేదు. డైట్లలో 60 అధ్యాపక పోస్టులు ఖాళీ. ఎస్ఎస్ఏ పిఏబి మినిట్స్లో కేంద్రం వెల్లడి. సర్వశిక్ష అభియాన్లో ప్రాజెక్ట్ అనుమతుల మండలి మినిట్స్లో ఈ విషయాన్ని కేంద్రమే చెప్పిందంట నేరుగా. చూసారా, గతేడాది 46 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి, ఒక్క కొత్త అడ్మిషన్ కూడా లేదంట. ప్రతి స్కూలు కూడా కొత్త అడ్మిషన్స్ జరగాలి కదా. కానీ గత విద్యా సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా లేదంట 46 ప్రభుత్వ స్కూల్స్లో. 22,000కు పైగా బడుల్లో 50 మంది కంటే తక్కువ పిల్లలు. ఇట్లా రాశారనమాట. తర్వాత ఒకే కుటుంబం 110 మంది ఓటర్లు. బీహార్లో రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న చందేల్ నివాస్. అదే మా ఆంధ్రప్రదేశ్లో అయితే 110 మంది ఓటర్లు అంటే సుమారుగా ఒక్కొక్క ఓటర్కి యావరేజ్గా 2,000 లెక్కేసుకున్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 2 లక్షలు ఇచ్చేసేవాళ్ళు. ఆ పార్టీ 2 లక్షలు, ఈ పార్టీ 2 లక్షలు. లేదు కొంచెం కాస్ట్లీ నియోజకవర్గం అయితే, ఏ గుడివాడ లాంటి నియోజకవర్గం అయితే ఆ ఇంటికి ఒక 5 లక్షలు, వాళ్ళ ఒక 5 లక్షలు, ఇల్లో 3 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఏ కుప్పం లాంటి నియోజకవర్గం అయినా వాళ్ళకి 5 లక్షలు, ఇల్లో 3 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో పుట్టుండాల్సింది. పాపం బీహార్ పేద దేశం కదా. పేద దేశం అంటే ఉంటే పేద, లేదా అటు ఇటుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతే బాగానే పెట్టి పుట్టాలి. ఆంధ్రప్రదేశ్లో పుట్టాలంటే ఎక్కడో మచ్చ ఉండాలి, లేకపోతే ఎన్నికల్లో అంత ఇస్తారా? ఏమంటారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో పుట్టాలంటే మచ్చ ఉండాలి. ఎక్కడో కలర్ తేడా ఉందనిపిస్తుంది కదా. కలర్ ఏదో తేడా ఉంది. మా వీడియోగ్రాఫరు రోజుకు ఒక ప్రయోగం చేస్తాడు దీని మీద. ఏం చేస్తాడో నాకు తెలియదు. కలర్ బాగానే ఉందా? కనిపిస్తుంది, విజిబుల్ బాగానే ఉంది కదా. ఏదో పెట్టేసి వెళ్తాడు. నాకేమో మార్నింగ్ ఇది తెలీదు. సరే చూద్దాం. ఈ రోజుకైతే ఎలాగోలా భరించండి.
తర్వాత కాటేస్తున్న కలుషిత జలం, నగరాల్లో భయం. నిన్న గుంటూరు, విజయవాడ తుప్పు పట్టిన పైపులే కారణం, ప్రాణాలు పోతున్న పట్టణ యంత్రాంగం. చాలా చోట్ల గవర్నమెంట్ సప్లై చేసే మంచినీళ్ళే. మీరు ఒకసారి పట్టి చూడండి. ఒంగోలు రూరల్ ఆ ఏరియాస్లో కావచ్చు, ఒంగోలు రూరల్, అలాగే కొత్తపట్నం ఈతమొక్కల ప్రాంతాల్లో కావచ్చు, లేదా ఇటువైపు గుంటూరులో కూడా. గుంటూరులో కలుషిత జలం తాగి ఒక 2 నెలల కిందట 2 చనిపోయారు. సో ఇప్పటికీ కూడా కాటేస్తున్న కలుషిత జలం ఎక్కడికక్కడ. అంటే మెయింటెనెన్స్ లేదు. నగరపాలక సంస్థలు కావచ్చు, పబ్లిక్ హెల్త్ సెక్టర్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ గవర్నమెంట్ నుంచి మెయింటెనెన్స్ లేదు. వాళ్ళకి వాటర్ సప్లై కోసం, పైపుల మెయింటెనెన్స్ కోసం, పైపులు తుప్పు పడతాయి, ఎప్పటికప్పుడు మార్చాలి. దానికోసం వాళ్ళకి మెయింటెనెన్స్ నిధులు ఇస్తే మార్చేవాళ్ళు. నిధులు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? నగరాల ప్రజలకు సురక్షిత నీరు కరువైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. తుప్పు పట్టిన తాగునీటి పైపులు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో 3 చనిపోయారు. 200 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడనందున ఇప్పుడు విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత జలాలకు 2 రోజుల వ్యవధిలోనే 2 బలయ్యారు. మరో 26 మంది వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. చూసారా? మంచినీళ్ళు తాగి చచ్చిపోతున్నారండి. ఎంత దిక్కుమాలని అడ్మినిస్ట్రేషన్ అండి. ఏమనంటే ఈడేవడం జర్నలిస్టు, ఈడెవడని తిడతారు, కానీ మంచినీళ్ళు తాగి చచ్చిపోవడం ఏంటండి? మంచినీళ్ళు తాగి గాలి పీల్చి చచ్చిపోతే ఇంక అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి ఉంటుందా? చూడండి, ఇవి పైపులు. విజయవాడ మొగల్రాజపురంలో పటమట వారి వీధిలో మురుగు కాలువలో ప్రధాన పైప్ లైన్, దాని నుంచి ఇళ్లలోకి వెళ్తున్న కుళాయి లైన్లు. ఇదన్నమాట. పటమట వారి వీధిలో మురుగు కాలువలో ఉన్న తుప్పు పట్టిన మంచినీటి పైప్ లైన్ ఇది. అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కనీసం గాలి, స్వచ్ఛమైన మంచినీరు అది కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు చెప్పండి? కనీస అవసరాలు. తర్వాత అలా ఉపశమనం, ఇలా ప్రత్యక్షం. నర్సరావుపేటకు వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాక ఎస్పీ మల్లికా గారికి ఎదుట రాత్రి 12 గంటలకు హాజరు. ఇన్నాళ్ళు ఆయన్ని పట్టుకొని పోలీసులు ఏముంది, ఇంట్లో ఉండుంటారు హాయిగా. ఏమండి పోలీసులు, ఇప్పుడు ఎవరైనా సరే ఇటువంటి పెద్ద వాళ్ళ జోలికి పోలీసులు వెళ్ళరండి. వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నా సరే, ఉన్నారని తెలిసినా సరే పోలీసులు వెళ్ళరు. ఎక్కడున్నారో మాకు తెలియదు, గాలిస్తున్నాం, ఒకటే సమాధానం. ఎక్కడున్నారో తెలియదు, మా బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి, అవసరమైతే 10 బృందాలు తిరుగుతున్నాయి ఆయన కోసం అని చెప్తారు, లేదా 30 బృందాలు తిరుగుతున్నాయని చెప్తారు. ఆయన పక్కనే ఏ ఇంట్లోనూ ఉంటాడు. అది తెలిసినా సరే వెళ్ళరనమాట. అంటే రిస్క్ తీసుకోరు. ఇటువంటి పొలిటీషియన్స్ విషయంలో పోలీసులు రిస్క్ తీసుకోరు. హత్యాయత్నం కేసుల్లో అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. 3 కేసుల్లో జూన్ 6 వరకు ఆయన అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నర్సరావుపేట చేరుకొని స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారికి ఎదుట ఆయన హాజరయ్యారు. సో ఇదన్నమాట. పక్కనే ఎక్కడో ఉండుంటారులే. తర్వాత 100 కోట్ల విలువైన మాన్సాస్ భూమిపై కన్ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అర్జీ 2 ఏళ్ల క్రితం తిరస్కరించిన దేవాదాయ కమిషనర్. అయినా ఆ శాఖ మంత్రి వద్ద ఫిబ్రవరిలో అప్పీలు. ఎలాగైనా ఎన్ఓసీ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు. తెర వెనుక కీలక అమాత్యుడి సహకారం. ఏముంది, వడ్డించేవాడు మనోడైతే ఏదైనా వచ్చేస్తుంది కదా. విజయనగరం పరిధిలోని దాదాపు 100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి దాన్ని అధికార పార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖ పరిధిలోనిదని గతంలో స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా దస్త్రాన్ని కదుపుతున్నారు. దీని వెనక ఆ శాఖ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక మంత్రి పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మన్సాస్ ట్రస్టుకు విజయనగరం పరిధిలో దేవుడి భూముల జోలికి వెళ్ళకూడదండి. దేవుడి భూములు ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా వాళ్ళెవరూ పూర్వం రాజులు ఇచ్చినవి అవన్నీ కూడా. ట్రస్ట్ భూములు అంటే పూర్వం విజయనగరం రాజులు అశోక్ గజపతిరాజు గారు, ఆనంద గజపతిరాజు గారు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ ముందు వాళ్ళు మహారాజులు ఇచ్చినవి. ఆ భూముల జోలికి వెళ్తున్నారు. అదే సో ఆంధ్రాలో ఇది సంగతి. కార్టూన్ చూడండి. కలుషిత జలం, కరెంటు కోతలు, గుంతల రోడ్లు, అరాచకాలు, గంజాయి. కలుషిత నీటికి 2 బలయ్యారు కదా. సో ఎవరో ఒక కొత్త ఆయన వచ్చాడంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త ఒక ఆయన వచ్చాడంట. కుక్కల దాడిలో రైతు మృతి, రహదారి ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం, కలుషిత నీటికి 2 బలి, గంజాయి, అరాచకాలు, గుంతల రోడ్లు, కరెంటు కోతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి అంటే అది ఆంధ్రప్రదేశే. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి.
ఇంత వరస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఆంధ్రప్రదేశా కాదా అని తెలుసుకోవాలంటే ఇవి ఉంటే చాలు అని సెటైరికల్గా ఇచ్చారనమాట. చూద్దాం, ఒకవేళ జూన్ 4వ తేదీన గవర్నమెంట్ మారితే అప్పటి నుంచి ఈనాడులో ఎటువంటి రాతలు రాస్తారా, అంతా బాగుందని రాస్తారా లేదా సమస్యలు రాస్తారా చూద్దాం. పిన్నెల్లి రోజు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలి, పాస్పోర్టు కోర్టులో అప్పగించాలి, నర్సరావుపేటలోనే ఉండాలి, సాక్షులను కలవడానికి వీల్లేదు. మాచర్ల ఎమ్మెల్యేకు హైకోర్టు ఆంక్షలు. అవును, సాక్షులను ఆయన కలవడు, సాక్షులే ఆయన వెళ్ళి కలుస్తారు. జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు, ఆయనపై నిఘా ఉంచాలని సీఈఓకు ఆదేశం. పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో 3 కేసుల్లో అరెస్ట్ నుంచి జూన్ 6 వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టుతో పాటు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అయితే పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు హాజరు కావాలని, నరసరావుపేట దాటి వెళ్ళొద్దని, ఆ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించింది. పాస్పోర్ట్ అప్పగించాలని, దేశం దాటి వెళ్ళొద్దని ఆంక్షలు విధించిందంట. ఇదండి. సో ఇన్ని ఆంక్షలు పెట్టిందంట ప్రభుత్వం, అదే కోర్టు అతనికి. ఇక పోలవరం మీదుగా విస్తృత జల రవాణా, అందుకు అనుగుణంగా ప్రాజెక్టులో కొన్ని మార్పులు, అదనంగా 876 కోట్లు ఖర్చు భరించేందుకు కేంద్ర జల రవాణా శాఖ సుముఖం. సో పోలవరం మీదుగా విస్తృత జల రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారంట, అదొకటి ఇచ్చారు. సో నర్సరావుపేట కూటమి అభ్యర్థికి షరతులతో కూడిన మధ్యంతర నర్సరావుపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్ చదరవారి అరవింద్ బాబుకు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చారంట. నెక్స్ట్, రోజుకు 2 చెంచాలు నెయ్యి చాలు, వనస్పతి వాడద్దు, మరిగించిన నూనెలొద్దు, రోజుకు 2 చెంచాలు నెయ్యి మంచిదేనండి. తర్వాత కలప మాఫియాతో అటవీ అధికారులు చట్టపట్టాలి. క్వశ్చన్ మార్క్ ఎందుకు, కరెక్ట్గానే ఉంటాయి. మన్యంలో విలువైన వృక్షాల మాయం వెనుక వీరిదే కీలక పాత్ర. అనుమతులు లేకుండానే రోడ్డు వేసిన ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుడు. సూత్రధారులను వదిలేసి కింది స్థాయి సిబ్బందిపైనే చర్యలు. ఎక్కడైనా జరిగేది అదే, కింది స్థాయి సిబ్బందినే బలి చేసేస్తారు. పైన వాళ్ళు అందరూ జాగ్రత్తగానే ఉంటారు, దిగువ స్థాయి వాళ్ళనే బలి చేసేస్తారు. అధికార పార్టీ నేతల అండదండలతో మన్యంలో కలప మాఫియా రెచ్చిపోతోంది. పచ్చని వనాలను నరికేస్తోంది. అక్రమ కలప రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు. ఫలితంగా అడవిలో విలువైన టేకు, మారుజాతి వృక్షాలు మాయమైపోతున్నాయి. అడవి అంతా అధికార పార్టీ నేతలే దోచుకుంటే ఎట్ట, మనం కూడా ఎంతో కొంత సంపాదించుకోవాలని అనుకున్నారేమో. మారేడుమల్లి మండలంలో టేకు చెట్లను అటవీ శాఖ సిబ్బందే మాయం చేశారు. సరే, తలా పాపం తలా పిడికడని 3 అటవీ అధికారులు సస్పెన్షను. రాజకీయ పోలీసింగే, దొంగల్ని పట్టేదేలే, చోరీ సొత్తుల్లో రికవరీలో విఫలం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు, వేట, చోరులను పట్టుకోవడంలో ఆ చొరవ ఏది? 5 ఏళ్లుగా రాజకీయ పోలీసింగ్కి పరిమితమై ప్రాథమిక విధులను విస్మరించిన ఏపీ పోలీసు విభాగం చోరీ సొత్తు రికవరీలో విఫలమైంది. చోరీలు, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో బాధ్యతలు పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టడంలో వెనుకబడింది. సో వీళ్ళు సోషల్ మీడియా కేసుల్లో చూపించిన ఇంట్రెస్ట్ చోరీ కేసుల్లో చూపించడం లేదు, చోరీ చేసిన వాళ్ళని పట్టుకోవట్లేదు. అదే సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఇమీడియట్గా పోలీసులు వాలిపోతున్నారని పోలీసింగ్ మీద ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు. యాక్చువల్లీ చోరీ రికవరం, పోయిన సొత్తు, రాబట్టిన సొత్తు రికవరీ శాతం ఒక 75-80% వరకు రికవరీ ఉండాలి ఎప్పుడైనా దొంగతనాలు జరిగితే. కాకపోతే మనది అరౌండ్ 50% రికవరీ ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో గృహ నిర్మాణ సంస్థల అవినీతి, గులకరాయి కేసులో నిందితుడికి బెయిలు. ఆ గులకరాయి కేసు అని పేరు పెట్టేశారని ఆయన దానికి. తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్, తెదేపాదిన చంద్రబాబుని ఇవ్వాలి, ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడన్న వెంకయ్య నాయుడు. ఓకే, భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేదా? చేసి ఉంటారే భారతరత్న ఇవ్వాలి అని. మానిన గాయాలు మళ్ళీ రేగుతున్నాయి, గొడవలు అయ్యాయా, ప్రాణాలు పోవాల్సిందే, తరాలు మారుతున్నా కోలుకోలేని కుటుంబాలు. పల్నాడులో ఆధిపత్య తగాదాల తీరిది. రేపు పొద్దున్న అంటే జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను నేరుగా ఈ పల్నాడు ఈ ప్రాంతానికి వెళ్ళి ఈ బాధిత కుటుంబాలు వీళ్ళందరితో మాట్లాడి ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నా. అయితే అక్కడ వచ్చే గవర్నమెంట్ని బట్టి నేను చూస్తా వెళ్ళొచ్చా లేదా. ఇక పిన్నెల్లి సోదరుల మాఫియా, ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో చాలా హృదయ విదారక ఘటనలు ఉన్నాయి, చాలా దారుణమైన ఘటనలు ఉన్నాయి.
సో నేరుగా అవి పరిశీలించి ఒక డాక్యుమెంటరీ రూపంలో నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని నాకైతే ఆలోచన ఉంది. ఎందుకంటే ఫ్యాక్షన్ కారణంగా ప్రతి ఎన్నికల్లో గొడవలు పడడం, ఒక గవర్నమెంట్ వస్తే ఒక పార్టీ అధికారంలోకి వస్తే వేరే పార్టీ వాళ్ళు పారిపోవడం, తల్లి పిల్లల్ని ఊర్లో వదిలేస్తారు, వాళ్ళేమో పారిపోతారు, ఎక్కడో ఉంటారు, ఎక్కడో తలదాచుకుంటారు, ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు, కేవలం ఫ్యాక్షన్ కారణంగా. ఎప్పుడైనా మధ్యలో వస్తే ప్రాణాలు పోతాయి. సో అంటే రాజకీయం కోసం, రాజకీయ పగ ప్రతీకారాల కోసం వాళ్ళ నాయకుడి యొక్క భజనలో తరించి జీవితాలు కోల్పోతున్నారు కొంతమంది. అటువంటి కుటుంబాలు వందల్లో ఉంటాయి. మాచర్ల, నరసరావుపేట, గురజాల ఈ 3 నియోజకవర్గాల పరిధిలో. సో అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ని బట్టి నేను చూస్తానులే. తర్వాత పిన్నెల్లి సోదరుల మాఫియా 8 హత్యలు, 79 దాడులు, వేల ఎకరాల భూ కబ్జా, మొత్తం దోపిడీ 2000 కోట్లపై. పిన్నెల్లి పైశాచికం పుస్తకంలో తెదేపా సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ ఒక బుక్ ప్రింట్ చేసిందంట. పిన్నెల్లి పైశాచికం అనే పేరుతో ఒక బుక్ ప్రింట్ చేశారంట ఆయన చేసిన అరాచకాల మీద. మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని, ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వేధించారు. పిన్నెల్లి దోపిడీ 2000 కోట్లు, ఆయన మాఫియా చేసిన హత్యలు 8, అన్ని వర్గాలపై దాడులు 79 అని వివరించింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో 28 పేజీల్లో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతుంది. ఇదండి, ఇది స్కాన్ చేస్తే, ఈ QR కోడ్ స్కాన్ చేస్తే పుస్తకం వస్తుందంట. ఈరోజు విడుదల చేస్తారంట. ఆ పుస్తకం ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈరోజు రిలీజ్ చేస్తారంట. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలు. ఇప్పటికే అయింది. మనం సాక్షిలో చూద్దాం. గుండెంతా సాక్షి కోసమే కొట్టుకుంటుంది. అసలు నా మామూలుగా లేదు, అసలు నా హార్ట్ బీట్ అంతా సాక్షి అంటుంది. కానీ ఈనాడే ఎక్కువ టైం అయిపోయింది. తర్వాత ఈ సడలింపులు పచ్చసిరాతం. పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గత ఏడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు. దేశవ్యాప్తంగా అవే అమలు కూడా. కానీ డిక్లరేషన్ ఫారంపై అసిస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి. ఆ మేరకు సడలింపు ఇస్తూ ఈ నెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు. అసిస్టింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే RO జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలు. ఇది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు. వైసీపీ పక్షాలు అనొచ్చుగా. శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తుందంటూ ఆందోళన. రాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత పచ్చపాతంపై విస్మయం. గత ఎన్నికల్లో బ్లూపాతం, ఇప్పుడు పచ్చపాతం. గత ఎన్నికల్లో బ్లూపాతం 2019లో 100%, 101% బ్లూపాతం. ఇప్పుడు ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే 100కి 70% పచ్చపాతం. 2019 ఎన్నికల్లో 100కి 101% కూడా బ్లూపాతమే. ఈసీ ప్లస్ సిస్టమ్, అధికారులు, పోలీసులు అందరూ. ఇప్పుడు ఒక 70% పచ్చపాతం. సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిబంధన వల్ల రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే గత ఎన్నికల్లో లేని నిబంధన అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని నియమం ఒక ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? సాక్షిలో వార్త అనుకోవాలి. ఇంకెంతకు మించి ఏమనుకుంటాం? ఈసీ అంపైర్లో లేదు, దానికి బాబు వైరస్ సోకింది. వారంలో టీడీపీ పీడ విరగడ. అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీనే. గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక. ఓకే, కౌంటింగ్లో అప్రమత్తత అవసరం. ఫలితాలు వెలువడే వరకు ఏమరపాటు పనికిరాదు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్ల జాబితా 31లోగా అందించాలి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన. ఓకే, మంచి సూచన. LPU graduate working at a package of 3 crore in Germany as a BTech. Okay. Another LPU graduate secures package of 1 crore. Okay. సో ఇందులో వచ్చిన వార్తలు ఎంత నిజమో నిజాయితీయో, ఈ యాడ్లు ఎంత నిజమో నిజాయితీయో మనకి తెలుసుకోవాలి. సో ఈ ఎంత నిజమో, ఈ యాడ్ ఎంత నిజమో ఈ వార్తలు అంతే నిజం. ఎందుకంటే ఈ యాడ్ అనేది ఇదిగో ఈ సంస్థకు సంబంధించింది, ఈ పత్రిక అనేది ఒక పార్టీకి సంబంధించింది. 3 కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్. ఫలించని పచ్చ బ్యాచ్ పోలీసులు కుట్రలు. ఓహో, రికార్డులు తారుమారు చేసి శక్తివంచన లేకుండా పనిచేసిన పోలీసులు. వీరి కుట్రలను పటాపంచలు చేసిన న్యాయస్థానం. అరెస్టుతో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకే ఈ మధ్యంతర బెయిల్.
ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప పలు షరతులు విధించిన కోర్టు. పిన్నెల్లి తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతులో సవరణ. పచ్చ బ్యాచ్ పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారి పనిని కుట్రలను పటాపంచలు చేసింది. అయితే పటాసులు కాల్చుకోండి, టపాసులు. వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్ 3 నెలల్లో 20 లక్షల మందికి పంపిణీ లక్ష్యం. తొలి 2 వారాల్లోనే 16.98% వ్యాక్సినేషన్ పూర్తి. మంచిది. వజ్రాన్వేషణ. కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో పొలాల వైపు అన్వేషకుల పరుగులు. ఈ సీజన్లో ఇప్పటికే 9 వజ్రాలు లభ్యం. ఏటా 40 నుంచి 50 వజ్రాలు లభ్యమవుతున్న వైనం. తమ పొలాల్లోకి రావద్దని విజ్ఞప్తి. బోర్డులు పెడుతున్న రైతులు. ఆఫ్రికా తరహాలో ప్రభుత్వమే వజ్రాలు కొనుగోలు చేస్తే మేలంటున్న వజ్రాన్వేషకులు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో అంటే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చే మధ్యలో కర్నూలు అనంతపురం జిల్లాల్లో కొంత చోట్ల పొలాల్లో వజ్రాలు అంటే రాళ్ళు ఉంటాయి కదా, ముత్యాలు లాంటి రాళ్ళు ఉంటాయి, అందులో వజ్రాలు దొరుకుతుంటాయంట. అక్కడ అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. దొరికినాడు అదృష్టవంతుడు. రోహిణి తీవ్రత లేనట్టే 3 రోజులు స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు. వడగాడ్పులకు ఆస్కారం లేదంటున్న ఎంఐడి. గంటకు 34 కిలోమీటర్లతో పశ్చిమ గాలు. సో రోహిణి కార్తె ఎఫెక్ట్ లేదు అంటున్నారు, కానీ ఒక్కపోతుంది. వడగాడ్పులు లేకపోవచ్చు, రోహిణి కార్తె ఎఫెక్ట్ లేకపోవచ్చు, కానీ ఒక్కపోత విపరీతంగా ఉంది. పిల్లల మార్కులు నేరుగా తల్లిదండ్రులకే. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు తల్లిదండ్రులకు SMS రూపంలో పంపుతున్న పాఠశాల విద్యాశాఖ. సూపరు, అద్భుతం, అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం. ఓకే. ఆగని సంక్షేమం. రాష్ట్రంలో పోలింగ్ తర్వాత కూడా ఆగని చేయూత. లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బులు జమ. పోలింగ్ అనంతరం 18న 1513 కోట్లు, 24న మరో 200 కోట్లు, 27న ఇంకో 400 కోట్లు, 20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో 629 కోట్లు. ఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు. మంచిది. 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి టంచనుగా ఆయా పథకాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వం ఎన్నికల అనంతరం కూడా పథకాల అమలు కొనసాగిస్తూ వస్తోంది. ఎన్నికల కోడ్ కారణంతో మధ్యలో నిలిచిన వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఈ నెల 13న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా పథకాల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది అంట. మంచిది. ఏపీలో వైద్యం బాగుంది. ఓకే. ఎవరో పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చారండో. కౌంటింగ్లో అప్రమత్తత అవసరం. IIITలో ప్రవేశాలకు 42,000 దరఖాస్తులు. ఈసీ అంపైర్లా లేదు, దానికి చంద్రబాబు వైరస్ సోకింది. వారంలో టీడీపీ పేడ విరగడ. ఓకే, సరే, ఇదైంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో 10,000 కోట్లు పవర్ షాప్. ఈఆర్సీకి ప్రతిపాదించనున్న డిస్కౌంట్. ఫలితాలకు ముందు రోజు మరో బాధులకు రెడీ. 4 ఏళ్లలో జనం నెత్తిన 72,988 కోట్లు భారం. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని ఎన్నికల సమయంలో జగన్ వేద అరుపులు అరిచారు. పోలింగ్ పూర్తి కాగానే అదే పేదలకు షాక్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు మోయలేనంతగా 10,000 కోట్ల మేరకు ట్రూ అప్ భారం మోపేందుకు వేగంగా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వీటికి ఈఆర్సీ ఆమోదం లభిస్తే జనంపై జగన్ బాధుడు 5 ఏళ్లలో ఏకంగా 72,988 కోట్లు. అంటే డిస్కౌంట్లు ప్రతిపాదించడం, ఈఆర్సీ ఆమోదించడం, కరెంటు ఛార్జీలు పెరిగిపోవడం జనాలకు అలవాటు అయిపోయింది. గత నెల 1,200 వచ్చే బిల్లు ఇప్పుడు 1,400 వస్తే ఏంటి 200 పెరిగింది, ఏమోలే ఎక్కువ వాడుంటాంలే అని అనుకుంటారు తప్ప అసలు ఏ ఛార్జీలు పెరిగాయి, గత నెలలో మనం ఎన్ని యూనిట్లు కాల్చాము, ఇప్పుడు మనం ఎన్ని యూనిట్లు కాల్చాము, గత నెల కంటే ఒక 10 యూనిట్లు తక్కువ కాల్చినా గత నెల కంటే 200 రూపాయలు ఎందుకు ఎక్కువ వచ్చింది అనేది ఏ ఒక్కరూ ఆలోచించరు, ఇంక్లూడింగ్ మీ. మా ఇంట్లో కూడా. అంటే ప్రతి ఇంట్లో జరిగేదే చెప్తున్నా. గత నెలలో 1,200 వచ్చిందండి బిల్లు, ఇప్పుడు 1,400 వచ్చింది అనుకోండి, ఏంటి 200 ఎక్కువ వచ్చింది, ఎన్ని యూనిట్లు కాల్చాము అని లెక్కలు వేసుకోం. ఏముంది ఎక్కువ వాడుంటాంలే అనుకుంటాం. ఇది బేసిక్ కామన్ సెన్స్. మనం కరెక్ట్గా బిల్లు అబ్జర్వ్ చేస్తే యూనిట్లు తక్కువే ఉంటాయి, మనం కడుతున్న డబ్బులు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఇదిగో ఇటువంటి బాధలు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో దాదాపుగా 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఎవడు మాట్లాడకూడదు. ఎవడైనా మాట్లాడితే ఆడు కమ్మోడు, ఈడు కమ్మ జర్నలిస్టు, లేదంటే టీడీపీ జర్నలిస్టు, ఇటువంటి ఎవరు కూడా ప్రశ్నించకూడదు. నోరు మూసుకొని కుక్కిన పిల్లలా పడి ఉండాలి, అంతే కదా. జవహర్ రెడ్డి సర్వ భ్రష్టత్వం. మళ్ళీ ఏమంటారు దీనికి? టీడీపీ ఉన్నప్పుడు ధరలు పెరగలేదా, టీడీపీ ఉన్నప్పుడు నీకు కనిపించలేదా అంటారు. టీడీపీ ఉన్నప్పుడు అలా చేశారు కదా, కాబట్టి 23 సీట్లు ఇచ్చారు. మీరు కూడా అలాగే చేస్తే ఎలా? చూద్దాం ఎన్ని సీట్లు వస్తాయో. జనాలకు ఉండాలిగా బుద్ధి. జనాలకు బుద్ధి ఉందో లేదో, జనం కామన్ సెన్స్తో ఓటేశారో లేదో చూద్దాం. 4వ తేదీ, జూన్ 4వ తేదీన. జవహర్ రెడ్డి సర్వ భ్రష్టత్వం.
సిఎస్గా కెరీర్ చివరిలో మరకలు. అంతకుముందు వివాదరహితంగానే విధులు. జగన్ సేవలోకి వచ్చాక మారిన తీరు. మన్యంలో కుమారుడి మైనింగ్ దందా. మెడకు చుట్టుకున్న విశాఖ భూముల స్కామ్. భారీగా చేతులు మారిన అసైన్డ్ భూములు. చోడరాజుతో సిఎస్కు సంబంధంపై చర్చ. ఎన్నికల వేళ మితిమీరిన జగన్ భక్తి. అస్మదీయులకు ఐఏఎస్ కోసం ఆరాటం. పాపం అంటే ఎంత మంచోడైనా సరే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత, ఒక వ్యక్తి మాయలోకి వెళ్ళిన తర్వాత ఆ మంచితనం పోద్ది. ఇప్పుడు మన ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి గారు గోల్డ్ మెడలిస్ట్, 10th క్లాస్ గోల్డ్ మెడలిస్టు, ఇంటర్మీడియట్ గోల్డ్ మెడలిస్టు, మెడికల్ ఎంబీబీఎస్లో కూడా గోల్డ్ మెడలిస్టు, యూనివర్సిటీ స్థాయిలో టాప్ ర్యాంకరు, ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ ఏదో వచ్చింది అతనికి. ఆయన అద్భుతమైన వైద్యం అందించగలడు, నాడి అద్భుతంగా పట్టగలడు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఫస్ట్ సారి, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన చెయ్యని కక్కుర్తి స్కామ్ అంటూ లేదు, ఆయన తలదోర్చిన వివాదం అంటూ లేదు. వరస్ట్ అనమాట. ఈవెన్ నేను చాలామంది వైద్యులతో మాట్లాడిన, ఆయన క్లాస్మేట్స్, ఆయన సన్నిహితులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో, ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలతో మాట్లాడినా చాలా నీచంగా చెప్తారు అతని గురించి. ఏం చేస్తాం చెప్పండి? అంత అద్భుతంగా చదువుకున్న వ్యక్తి, అంత మంచి డాక్టరు, అంత గోల్డ్ మెడలిస్టు, అంత ర్యాంకరు, అంత టాప్ ర్యాంకరు, ఏమవుద్ది? రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత భ్రష్టు పెట్టాడు, కక్కుర్తి పడుతున్నాడు. చిల్లర కాదు, దారుణమైన దోపిడీ. అలా కొంతమంది అంతే, ఏం చేయలేం. అలాగే ఐఏఎస్లు కూడా ఉన్నంతకాలం నీట్గా ఉంటారు. తర్వాత ఒకళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పార్టీలు ఎంకరేజ్ చేయడమో, ప్రభుత్వ పెద్దలు ఎంకరేజ్ చేయడమో, వీళ్ళకి కూడా కక్కుర్తి బుద్ధి పుట్టడమో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు సిఎస్ గారి మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. బినామీ పేరుతో భూములు, అసైన్డ్ భూములు కొట్టేశారంట. పాలకులపైన, నేతలపైన భూముల స్కామ్ల ఆరోపణలు రావడం కొత్త ఏమీ కాదు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బినామీల పేరుతో 800 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. జీవో 596 కింద 24 లక్షల ఎకరాల నిషేధ జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కానీ 4 లక్షల ఎకరాలకు మాత్రమే విముక్తి లభించింది. అందులో ఎక్కువ భాగం విశాఖ, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. దీనికి మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? గత నెల 17వ తేదీన రాష్ట్ర యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో తలమలకమై ఉండగా తుని సమీపంలో ఒక గ్రామంలో మరణించిన చోడరాజు సత్యకృష్ణరాజు అనే వ్యక్తి అంత్యక్రియల్లో సిఎస్ పాల్గొన్నారు. చోడరాజుతో సిఎస్కు ఏం సంబంధం? అంత సన్నిహితుడు ఎలా అయ్యారు? ఇవన్నీ కూడా రాస్తున్నారనమాట. సో అసైన్డ్ భూములు అతిపెద్ద స్కాము. అసైన్డ్ భూములు గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా జరిగాయండి. అసైన్డ్ భూములు అంటే ఏంటంటే పేదవాళ్ళకి, ఎవరికైనా ఎస్సీలకు, దళితులకు, ఎవరికో ఎస్సీ ఎస్టీలకి, పేదలకి ప్రభుత్వాలు ఇస్తాయి భూములు. 1 ఎకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ సాగు చేసినంతకాలం చేస్తారు, ఆ తర్వాత అమ్మేస్తారు. అసైన్డ్ భూములు అంటే వాళ్ళకి ఫ్రీగానే వచ్చాయి కదా. సో వాళ్ళు ఎంత కమ్మినా వాళ్ళకి లాభమే. కాబట్టి వాళ్ళు మార్కెట్ రేట్ ₹1,00,00,000 ఉందనుకోండి, ఒక 30 లక్షలకో 40 లక్షలకో తక్కువ రేటుకి అమ్మేస్తారు. అలా డబ్బులు ఉన్న వాళ్ళు అసైన్డ్ భూములను అలా కొంటారు. అది యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ చేయకూడదు. రిజిస్ట్రీ ఆఫీస్లో దానికి రెడ్ మార్క్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉంటుంది, కానీ చేసేస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఇంకా చట్టబద్ధమే. సో అలాగే స్కామ్లు ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టేస్తారు. బ్యాంకు మేనేజర్నో, బ్యాంకు ఎవరినో పట్టుకొని తాకట్టు పెట్టేస్తారు. బ్యాంకులు లోన్లు ఇచ్చాయంటే అది చట్టబద్ధమే. రాష్ట్రంలో అనుబ్రేడర్ రియాక్టర్, దాని ఏర్పాటుతో ముప్పు లేదు కేంద్రం. ఓకే, కొనలేము, తినలేము. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు. ఏ కూరగాయ కిలో 50కి తక్కువ లేదు. అమ్మో, ఈ జూలై వరకు ఉంటుందండి ఈ బాధ. కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటాయి. జూలైలో ఆ క్రాప్ వస్తుంది కదా, ప్రొడక్షన్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గుతాయి. రోజు ఎస్పీ ఆఫీసులో హాజరు కావాలి. పిన్నెల్లి హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా. బీఆర్ఎస్ గెలుపు కోసం ఆపరేషను. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాపు. నిత్యం 40 నెంబర్లలో ట్యాపింగు. దొరగారు ఫామ్ హౌస్లో ఉంటాడు కదా, సచివాలయానికి రాడు కదా, ఆయన చేసేది ఇదే. ఫామ్ హౌస్లో ఉండి ఎవడెవడు ఏం మాట్లాడుకుంటున్నాడు అని ఫోన్లు ట్యాప్ చేయడం, వినడం, అదే పని ఆయనకి. అందుకే ఇప్పుడు పూర్తి శాశ్వతంగా ఫామ్ హౌస్లో ఉన్నాడు పాపం. కళ్ళను ఎత్తికెక్కి పరిపాలించారు 10 సంవత్సరాలు. సరే, ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలన్నీ కూడా. సో మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. కంటెంట్లో ఏమైనా లోపాలు ఉన్నా సరే, నేను చెప్పిన దానిలో అన్న మీరు ఇది అది మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా సరే నాకు ఇమీడియట్గా కామెంట్ చేయండి. మీ సలహాలు చెప్పండి. ఎక్కడా కూడా మొహమాట పడద్దు. నేను తప్పులు చెప్తున్నా సరే, నన్ను విమర్శించాలన్నా సరే, సద్విమర్శను నేను పాజిటివ్గానే తీసుకుంటాను. థ్యాంక్ యూ.